విభజన ప్రకటన వెలువడగానే ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. వాటిలో భద్రాచలం హాట్ టాపిక్ అయింది. భద్రాచలం డివిజన్ మాదంటే మాదని తెలంగాణ, ఆంధ్ర ప్రజలు పోటీ పడుతున్నారు. కానీ భద్రాచలం డివిజన్ తూర్పుగోదావరిలోనే అదే అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ టీజీవీఆర్ కృష్ణమూర్తి. స్వతంత్రం రాకముందు నుంచి కృష్ణమూర్తి జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. 1950 వరకు రామాలయ కార్యక్రమాలు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారని, 59 నవంబర్లో పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాలో కలపాలని అంటున్నారు కృష్ణమూర్తి. ఈ భద్రాచలం డివిజను చాలా కాలంగా సుమారు 200 సంవత్సరాలు కూడా అది ఈస్ట్ గోదావరి కిందే ఉండేది. అది 1959లో నవంబర్లో దీన్ని ఈ పరిపాలనా సౌలభ్యం కోసం కానీ అప్పుడు వెంగళరావు గారు ఆధ్వర్యంలో ఉండేది ఈ ఏరియా. ఆ కారణంగా దీన్ని తూర్పుగోదావరి జిల్లా నుంచి విడదీసి మనకి ఖమ్మం జిల్లాకి దీన్ని కలపడం జరిగిందండి. ఈస్ట్ గోదావరి ఎండోమెంట్ శాఖ నుంచే ఇక్కడికి కార్యనిర్వహణాధికారిగా వచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఉండేవి. అంతే తప్ప రామాలయం మాత్రం కొన్నాళ్ళ పాటు 1950 ఆ ప్రాంతం వరకు మాత్రం వాళ్ళు వరంగల్ జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఉండేది. కానీ రామాలయం తర్వాత ఈ దేవాదాయ ఆలయ వాళ్ళు దీన్ని తీసుకొని దీన్ని ఆలయ ధర్మకర్తత్వం, ఆలయ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అంతా కూడా దేవాలయ ధర్మాదాయ శాఖ నిర్వహించడం జరుగుతున్నది. విభజన సెగలు దేవుళ్లకు కూడా తప్పటం లేదు. భద్రాచల ఆలయము రాష్ట్ర విభజన జరిగితే ఎటువైపు ఉంటుంది? తెలంగాణ ప్రాంతంలో ఉంటుందా, లేదంటే ఆంధ్ర ప్రాంతంలో ఉంటుందా? భద్రాచల పట్టణము మీద ఇప్పుడు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నిజంగా భద్రాచలం మీద ఇరు ప్రాంతాల వారు ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? నిజంగా ఆలయం కోసమే రెండు ప్రాంతాల్లో ఈ ఇద్దరు పట్టుబడుతున్నారా, లేదా మరే ఇతర రాజకీయ కారణాలు, మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని చర్చలోకి వెళ్ళడానికి, మనతో చర్చలో పాల్గొనడానికి చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్, అదేవిధంగా గిరిజన నాయకుడు బెల్లయ్య నాయక్ గారు, అదేవిధంగా పండితులు శ్రీధరాచార్య గారు ఉన్నారు. మరి కొంతసేపట్లో సాగునీటి సంఘం ఎక్స్పర్ట్ విజయసాగర్ రావు గారు కూడా మనతో వచ్చి జాయిన్ అవుతారు. మొదటగా చెప్పండి శ్రీనివాస్ గారు, ఎందుకని భద్రాచలము మా వైపు ఉండాలంటే మా వైపు ఉండాలని ఇరు ప్రాంత ప్రజలు కూడా గట్టిగా కోరుకుంటున్నారు? ఇరు ప్రాంత ప్రజలని అనుకుంటలేదండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కానీ, కాంగ్రెస్ పార్టీల నేతలు కానీ, రేణుకా చౌదరి గారు తప్ప ఇంకొకళ్ళిద్దరు తప్ప 1950 రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 1956 నాడు ఏదైతే తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలు లేదైతే ఆ ప్రాంతం కలిసిందో, ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో అదే ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాస్తవం కూడా ఆ రోజు ఏది భౌగోళికంగా ఏది ఉందో ఇప్పుడు కూడా అదే అవుతుంది. మీరు కోరుకుంటున్నారు ఒకవేళ భద్రాచలం లేదా అది కావాలి. నేను భద్రాచలం అనేది ఒకవేళ తెలంగాణకు ఏర్పరచాలంటే నల్గొండ జిల్లాను రంగారెడ్డి జిల్లా కూడా కోస్తాకి కలపాలనే నినాదం ఏదైతుందో రెండు సమంజసం అవుతాయి. 56 ముందు మాత్రం అలాగే అక్కడ కనుక రిఫరెండం పెట్టాలంటే దేశంలో రిఫరెండం అనేది ప్రపంచంలో మన భారతదేశ రాజ్యాంగంలో లేదు. అందువలన స్థూలంగా చెప్పాలంటే వారి ఆకాంక్ష వేరండి, యాక్చువల్ వాస్తవాలు వేరు. అంటే గతంలో 59కి ముందు భద్రాచలం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది కాబట్టి ఇప్పుడు విభజన జరిగితే అటువైపు వెళ్తే కరెక్ట్ బాగుంటుంది అనేది మీరు సహజం అండి, అది సహజం. ఎవరు తెలంగాణ కోరేవాళ్ళు కూడా అది కలుపుకోవాలి లేతే అంటే ఇంకొంతమంది కోరుకున్నారు. ఎందుకంటే 3 కోట్ల హైదరాబాద్ మినహాయించి తెలంగాణ జనాభా సహజం అంటే ఎట్లా దానికి సంబంధించి ఒక లాజికల్ గా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. అది ఇప్పుడు నల్గొండ జిల్లా తెలంగాణలో ఉండేది. ఇప్పుడు నల్గొండ జిల్లాని కోస్తాలో కలిపితే హైదరాబాద్ వచ్చేస్తుంది అంటున్నారు. అందుకే నల్గొండ జిల్లాని కోస్తాలతో కలపడం ఎంత సహేతుకమో భద్రాచలం కూడా తెలంగాణలో కదా అంతే సహేతుకం అవుతుంది. రెండు వాదన, నా ఇంటికి వచ్చి ఏం తీసుకొస్తా లేదా మీ ఇంటికి వచ్చి ఏమి ఇస్తామని సిద్ధాంతం కాకుండా సహజ న్యాయ సిద్ధాంతాల ప్రకారం కొనసాగాలి. ఓకే బెల్లయ్య గారు, పరిపాలనా సౌలభ్యం కోసం భద్రాచల ప్రాంతాన్ని అప్పట్లో ఖమ్మం జిల్లాకి కలిపారు 59లో. ఇప్పుడు ఆ పరిపాలనా సౌలభ్యం అనేది తెలంగాణ ప్రాంతం నుంచి విడదీసి మీ ఆంధ్ర ప్రాంతంతో కలపడం ద్వారా సాధ్యమవుతుందంటారా? అంటే ముందు భద్రాచలం ఎవరిది అనే ప్రశ్న వేశారు మీరు. అక్కడి నుంచి మొదలు పెట్టడం న్యాయంగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. భద్రాచలం అనేటటువంటిది సీమాంధ్ర ప్రాంతపు వాళ్ళది కాదు,
తెలంగాణ ప్రాంత నాయకులది కాదు. భద్రాచలం అనేటటువంటిది భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 5వ షెడ్యూల్లో ఉంది. అది గిరిజనులది. ఆ భద్రాచల ప్రాంతాన్ని ఇప్పటికీ అక్కడ 170 చట్టం ఉన్న అక్కడ గ్రామ పరిపాలనా విధానాన్ని పక్కన పెట్టేసి ఓకే, ఆ గిరిజనుల పాయింట్ గిరిజనేతరులను మనం మళ్ళీ వద్దాము. ఎందుకంటే గిరిజనులు నిజంగా కూడా భద్రాచలం మీద పూర్తి హక్కు గిరిజనులకే ఉంటుంది. ఆ ప్రాంతం అంతా షెడ్యూల్ ఏరియా. కానీ ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం అక్కడ ఉన్న ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నాయి, ఎవరైనా ఉన్నా కానీ ఖమ్మం జిల్లాలో కలిపారు. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండటం కోసం అనేది. అటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంకి ఇవ్వడం ద్వారా ఆ సౌలభ్యం అనేది ఈజీ అవుతుందా, లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుందంటారా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే దాన్ని తెలంగాణ హైదరాబాద్ జిల్లా కిందకి కలిపారు. అది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కాదు. కృష్ణారావు గారు చెప్పారు ఆ విషయాన్ని కూడా. 1950 నుంచే అక్కడ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ 56లో ఏర్పడ్డది. 1950 నుంచే అక్కడ ఉన్నటువంటి రామాలయ పూజలకు సంబంధించిన నిర్వహణ అంతా కూడా వరంగల్ జిల్లా కలెక్టరేట్ చూసుకునేది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ అప్పుడు ఖమ్మం జిల్లా లేకుండా ఉండేది. ఒక్కటిగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇవాళ పరిపాలనా సౌలభ్యం రీత్యా చూసుకున్నా కానీ భద్రాచలం ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉండడమే న్యాయమైంది. ఎందుకు అంటే రెండవది, ఎందుకు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అటుకల్పమంటున్నారు? ఇక్కడ చాలా కీలకమైనటువంటి మౌలిక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం భద్రాచలం కిందికి వస్తున్నది. రేపు పోలవరం కట్టాలంటే ఇది భద్రాచలం కనుక తెలంగాణ ప్రాంతంలోకి వస్తే పోలవరం కట్టడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటు పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఓవర్కమ్ కావచ్చు అనేటటువంటి ఆలోచన ఇవాళ వ్యూహాత్మకంగా దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. 3 లక్షల మంది గిరిజనులను చంపేసి 500 గుళ్లను ముంచేసి అక్కడ ఉన్నటువంటి ఒక 10 లక్షల హెక్టార్ల భూమి పోయినా పర్లేదు, మా సీతమ్మ మునిగినా పర్లేదు, పోలవరం కట్టాలనేటటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. నేను కాదన్ను. అదే అసలైన కారణం. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సాధించుకోవడం కోసమే సెకండరీ ఆస్పెక్ట్ అండి అది. నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తాను. సరే, వారికి మామూలుగా మాట్లాడుతున్నారు, పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. శ్రీనివాస్ గారు, ఎవరి అవగాహన వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్ గా మీరు మాట్లాడేది మీకు తెలుసా? ఆ విషయం 50 ముందు ఉండేది, భద్రాచలం ఉండేది మీకు తెలుసా? రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా? మీ దగ్గరే ఉన్నాయో చెప్పండి. మీరు కరెక్ట్ గా నేను నిరూపించకపోతే నేను అన్నాను. మళ్ళీ నేను కొన్ని విషయాల్లో మనం కరెక్ట్ గా ఉండాలి. నాకు తెలియని అవగాహన లేదన్నప్పుడు శ్రీనివాస్ గారు మీరు విషయాన్ని చెప్పండి. ఛాలెంజ్ లేయడం ఇక్కడ బలాబలాలు చూసుకోవడం కోసం రాలేదు. మీరు వాదించండి. వరంగల్ కావాలి, ఇది ఇష్యూ ఇది కాదండి. వాస్తవాలు ప్రజలకు మనకు పిలిపించింది. మనకు విషయం తెలిస్తే జనం వింటారు. కనిపించండి. 1959 ముందు 59 ముందు ఇష్యూ మాట్లాడుతున్నారు. 1953 అక్టోబర్ 1వ తారీఖున ఖమ్మం జిల్లా ఏర్పడింది. 1953 అక్టోబర్ 1వ తారీఖున వరంగల్ సుభా నుంచి విడదీసి ఖమ్మం జిల్లా ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు గారి నేతృత్వంలోని ప్రభుత్వం. అంతకుముందు వరంగల్ ఉండేది. 53 ముందు వరంగల్ కలెక్టరేట్ కాదు, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఉంది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, భద్రాచలం రీజన్ అనేది తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా కేంద్రంగా ఏదైతే ఉండేదో అప్ టు కరీంనగర్ బార్డర్ వరకు, ఇదనమాట చివరి వరకు, కరీంనగర్ బార్డర్ వరకు, అంటే ఆ చివరి ఆనుకుని ఉండేది చెందుపట్ల అంటారు. వెంకటాపురం, నూగూరు, భద్రాచలం, చింతూరు, ఇదే సీలేరు, ఏదైతే లోర్ సీలేరు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతాలు రేకపల్లి కూడా, పురాతన రాజధాని రేకపల్లి, ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరిలో ఉండేది. అప్పుడు ఆ పాములేరు వంతెన ఉండేదండి. ఆ వంతెన ఆ రోజు డిస్ట్రక్షన్ అవడం జరిగింది వరదలో. భద్రాచలం నుంచి ఖమ్మం జిల్లాకి వంతెన కూడా ఎక్స్టెండ్ చేయడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ గురించి 1959లో కలిపారు. ఈ విధంగానే అంటే కొన్ని ప్రాంతాలని ఇప్పుడు కర్నూలు జిల్లాలో కొన్ని మౌలికమైన మార్పులు చేయటం, కర్నూలు జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, ఖమ్మం అని ఉన్నాయండి. ఈ 3 కాన్స్టిట్యున్సీస్ని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలపటం, ఇలాగా డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజ్ చేశారు. ఇది వాస్తవం. నేను చెప్తున్నాను, ఇది 100% వాస్తవం. ఆ రోజు ఈస్ట్ గోదావరి. మీరు చెప్పే వాస్తవాలను ఎవరు కాదంటలేదు, అవన్నీ అయితే పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో వీళ్ళు రాజమండ్రి కాకినాడ వరకు వెళ్ళలేని పరిస్థితులు ఉండేది, జల రవాణా ఉండేది. కాబట్టి వాళ్ళు అటు వెళ్లకుండా ఇటు ఖమ్మంలో అయితే బ్రిడ్జి కట్టిన తర్వాత ఇటు ఈజీగా ఉంటుందని ఖమ్మంలో కలపడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్రాచలంని ఎందుకని అటువైపు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఎవరు కూడా అండి ప్రత్యేక తెలంగాణ కోరేవాళ్ళు కూడా. ఇప్పుడు నేను ఎందుకనంటే సహజంగా 56 లోపు ఏదైతే భూభాగాలు ఉన్నాయో 1 ఇంచు ఎవరు అడగట్లేదని చాలాసార్లు చెప్పారు. ఇంకా 2-3 ఉన్నాయి. మునగాళ్ళ ఎంగేరి కూడా ఉన్నాయండి. యాక్చువల్గా ఇన్ డెప్త్ 1956లో వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో కలిసినట్టు కనపడే 2-3 ఉన్నాయి. 7 గ్రామాలు. అంటే ఒకటి రాముడిని వదులుకోవడం ఇష్టం లేకే అన్నది అదొక పాయింట్ అని అనుకోవచ్చా? ఇంకా డెప్త్ అనమంటేనండి, రాముడిని వదులుకోవడం కాదు. రామాలయంలో 27 ఎకరాల నక్షా ప్రకారం గుమ్మూరు అనే విలేజ్ ఉండేది. చాలా చిన్న దేవాలయం ఇది. 1956 ముందు భద్రాచలం అనేది అంటే జనం వాళ్ళ సందర్శకులు పోడుకుంటే వాళ్ళ 100 వంతు కూడా ఉండేది కదండి. అది ఆ గుమ్మూరు అనేది ఆ గోదావరి పాయికి ఇటేపు ఉంటే ఈ పంచాయతీలోంచి
అవతల పంచాయతీలు 27 ఎకరాల నక్షా ఉంది. నేను వారు కూడా ఇందాక మన సీనియర్ జర్నలిస్ట్ అన్నారు, వారు కూడా ఆ రోజు తెలిసి ఉండదు. 27 ఎకరాల నక్షాలో యువతల గుమ్మూరని ఇప్పుడు పైకి వచ్చేసిందండి. విలేజ్ చాలా ఇన్హాబిటెడ్ అంటే జనాభా లేని విలేజ్ కింద మారినాయి. అది పాల్వంచ తాలూకా అనమాట. నదికి అటేపు ఉన్న ప్రాంతం అంతా కూడా ఈస్ట్ గోదావరి ఉన్న 27 ఎకరాల నక్ష దాంట్లో కొట్టు ఉండేది, భద్రాచలం దేవస్థానం కొట్టు అని. అక్కడ ఇంకా డెప్త్ కావాలంటే నేను ఇంకా తెలుసుకుంటాను, ఎందుకంటే మనకి 1,90,000 సమాధానం చెప్పట్లేదు. మీ దగ్గరికి వస్తాను, శ్రీధరాచార్య గారిని వస్తాను అడిగి. శ్రీధరాచార్య గారు, రాముడు ఒక ప్రాంతానికి చెందిన వాడిగా మనం అనుకోవాలా, అందరూ వాడా? ముందుగా జై తెలంగాణ దీనికి ఇంత వివాదం కావడానికి కారణం 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, భద్రాచలంలో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆశ్లేష నక్షత్రానికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం అంటే ఏమిటి అంటే రాముడికి పట్టం కట్టడం. పట్టం కట్టడం అంటే ఏమిటంటే పరిపాలన, గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషను గొడవలు లేకుండా సక్రమంగా ఉండడానికి ఉపయోగపడాలి. ఆ ఇంట్లో రామాయణం పారాయణం చేసి పట్టాభిషేకం చేస్తారు, ఎందుకంటే మనం సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలని. అయితే అందరూ ఆగవ పండితులే, మహామహా విద్వాంసులే, పీఠాధిపతులే, మఠాధిపతులే. కానీ 27 నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రానికి శుభకార్యానికే పనికిరాదని శాస్త్రం చెప్తుంది. చెప్పినప్పటికీ మేము మొత్తుకున్నా కూడా పనికొస్తుంది, ఆగమం ప్రకారం పనికొస్తుందని చెప్పేసి పట్టాభిషేకం చేశారు. అది ఈ వివాదానికి ఒక కారణం. రెండవది, పూర్వకాలంలో ఒక ఆస్థాన పండితుడు అంటూ ఉండేవాడు. మంచి చెడు చూసి చెప్పేవాళ్ళు, అయ్యా పనికొస్తుంది, పనికిరా అని చెప్పేవాళ్ళు. మంగళవారం నాడు సాయంత్రం కృత్తికా నక్షత్రంలో తెలంగాణ డీమర్జ్ అనౌన్స్మెంట్ జరిగింది. వేదం ఏం చెప్తుందంటే, అగ్నిర్నః పాదు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం. మధ్యాహ్నం నుంచి కృత్తికా వచ్చింది. ఉదయం కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళేప్పుడు భరణి ఉంది. అపపాప్మానం భరణీర్భరంతు తద్ యమో రాజా భగవాన్ విచష్టాం. ఏది ఆస్థాన పండితులు చెప్పేవాడు ఏడి. ఈయన పోయాడు, ఆయనకు మరణశాసనంలాగా అయింది. ఇక్కడ తెలంగాణ డిక్లేర్ అయినప్పటికీ కూడా ఎవరు సంతోషం లేదు. ఇప్పటివరకు 1000 మంది పౌరులు మన పౌరులు చచ్చిపోయినా మళ్ళీ అక్కడ వాళ్ళు వస్తారా ఏమిటి? వీళ్ళంతా కూడా పొలిటికల్ గేమ్ ఆడుకుంటూ ప్రజలు అలకలడం చేస్తూ ఉన్నారు. ఓకే, మీరు చెప్పేది అర్థమవుతుంది. ఇటువంటి సరైన పండితుడు లేకపోవడం మూలంగా మా రాష్ట్రానికి సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని మీరు అంటున్నారు. కానీ భద్రాచలం రాముడిని విభజన జరిగితే ఎటువైపు ఉంచాలి అన్నది చర్చ. ముమ్మాటికి తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడం ధర్మం. ఎందుకంటే మనకు తానాషా కాలంలో అప్పుడు గోపన్న, కంచెర్ల గోపన్న, ఆయన రామదాసు గారు గుడి కట్టే ముందు ఇక్కడికి అక్కడికి సంబంధాలు ఉన్నట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ పక్కనే తెలంగాణకి ఒక్కడికే దేవుడు అలా అనగాదు. ఇప్పుడు విభజన వచ్చినప్పుడు ఒక వివాదం వచ్చినప్పుడు దాన్ని ఉపాయంగా దాన్ని సెటిల్ చేయాలి. కానీ కొట్టుకొని చావమంటే ఇద్దరు కొట్టుకుంటారు. ఎందుకంటే ఆ రామశబ్దంలోనే రమ్ అంటే అగ్నిబీజం. రాముడు ఏం చేస్తాడంటే నీకు తేజస్సుని ఇస్తాడు. ఆ నిప్పుతో నువ్వు హోమం చేసి లోకల్యాణం చేస్తావా, ఆ నిప్పుతో కొంపలంట పెడతావంటే నీ ఇష్టం అది. కనుక ఇది చారిత్రాత్మకంగా గోల్కొండ నవాబుకి ఆ అక్కన్న మాదనలకు వీళ్ళకు రామదాసుకు ఉన్నటువంటి చారిత్రక అనుబంధం కనుక ఆ దిశగా తెలంగాణకి ఇవ్వడం ధర్మం. లేదు కొన్ని సంవత్సరాలుగా తూర్పుగోదావరితో ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం డిసిషనో చూద్దాం.